ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీలో కొంత ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచితే బీఆర్ఎస్ కొంచెం డీలా పడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. దీంతోపాటు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వారి మెడపై అనర్హత ఉచ్చు వేలాడుతుంది. ఈ ఊపులో ఇంకొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బీఆర్ఎస్ ఎల్పీనే విలీనం చేస్తామనేది కాంగ్రెస్ వ్యూహరచనగా కనిపిస్తుంది. ఈ అన్నిటి ఎఫెక్ట్, ఈ ఎన్నిక ఎఫెక్ట్ వీటన్నిటిపై ఏమైనా ఉంటుందా, ఉండదా, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? అంటే డెఫినెట్గా ఇప్పుడు కాంగ్రెస్ వైపు నుంచి మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాక్కోవడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇప్పుడు నిజంగానే ఫిరాయింపుదారుల సీట్లు ఖాళీ అయి ఇప్పుడు ఇటీవల కలకత్తా హైకోర్టు కూడా ముకుల్ రాయ్ జడ్జిమెంట్ ఇచ్చింది డిస్క్వాలిఫై చేస్తూ. డిస్క్వాలిఫై అయితే ప్రతి ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నిక కాదు, అది మర్చిపోకూడదు. సో కాంగ్రెస్ పార్టీ కూడా జాగ్రత్త పడాల్సింది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా భూమి ఆకాశాలను ఏకం చేసింది. మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఒక అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసింది. అది సింగిల్ ఎలక్షన్లో చేయగలుగుతారు. మీరు ఒక భారీగా ఎన్నికలు వస్తే చేయలేరు. ప్రతి సందర్భంలోనూ అది సాధ్యం కాదు కదా. ఒక ఎన్నికలో సాధ్యమైంది, ప్రతి ఎన్నికలో సాధ్యం కాదు. అందువల్ల ఉప ఎన్నికలంటూ వస్తే కాంగ్రెస్ పార్టీకి సవాల్, అఫ్కోర్స్ బీఆర్ఎస్ కూడా సవాల్. సిట్టింగ్ సీట్లు నిలబెట్టుకోవాలి కనుక. అప్పుడు ఇది సిట్టింగ్ సీటు హైదరాబాదులో. అందువల్ల డెఫినెట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరింత మందిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వలసలు అనేది క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది. ఎందుకంటే బీజేపీ హైదరాబాద్లోనే ప్రభావం చూపలేదు. అన్నిటికన్నా ఎక్కువ ఇంపాక్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలపైన ఉంటుంది. ఇప్పుడు ఒక మోడల్, ఒక ప్రోటోటైప్ కాంగ్రెస్కు దొరికింది. సో ఏంటి ఆ ఒక రెసిపీ లేదా ఒక మోడల్, దిస్ ఈజ్ హౌ టు విన్ ఎలక్షన్.